మహ మహిమాస్వరూపి, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, అనునిత్యము వేలాది దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో ఓడబడుచున్న మా ఎలోహిమైన యావే మీ ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ ఉదయకాల సమయములో నీ సన్నిధానంలోనికి మమ్మల్ని రప్పించి నీ వాక్య ధ్యానమును చేయుటకు మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ధ్యానించే వాక్యమును మేము మర్చిపోకుండా తండ్రి, వెలుగు రూపములో ఉన్న ఆ వాక్యమును మా జీవితములకు, మా పాదములకు త్రోవ చూపేలాగున మేము ఏర్పాటు చేసుకొని మా హృదయంలో భద్రపరుచుకొని తండ్రి, నిన్ను సేవించి నీ యందు భయభక్తులు గల జనాంగముగా ఉండులాగున నీవే మా మీద మెండుగా కృపను, దయను, కరుణను, వాత్సల్యతను, ప్రేమను కనపరచను ఈ మా మనలోని మా రక్షకుడు మోక్షకుడైన నజరేయుడైన యేషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సంగమనగ యేషువా మెస్సీయ దేహమే కదా, చావునోడించినది దేహమే కదా. సంగమనగ మెస్సయ్య దేహమే కదా, చావునోడించినది దేహమే కదా. మ్రాను తేజస్సుతో కరుణనిధి మనసుతో, మ్రాను తేజస్సుతో కరుణనిధి మనసుతో సిరులు విరులు జీవితాలు నిర్మిద్దాము, సిరులు విరుయు జీవితాలు నిర్మిద్దాము. ఓ సోదరా, ఓ సోదరి, యేషువే నిన్ను నన్ను పిలుచుచున్నాడు. నిదురమాను మగత వీడు, కన్ను విప్పి కలియ చూడు, కన్ను విప్పి కలియ చూడు. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనము నుంచి మనం ధ్యానించుకుంటున్నాం. పూర్వము ఆ సమస్త రాజ్యములకు ప్రధానమైన అసోరును మరి యెహోషువ ఇశ్రాయేలీయులు మరి అందులో ఉన్న రాజును జయించి వారిని కత్తివాతము చేత హతము చేసి అందులో ఉన్న ప్రజలందరినీ కూడా ఆ పట్టణాన్ని అగ్నితో కాల్చివేసినట్లుగా ఈ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. షెయీరుకు పోవు హలాక్ కొండ మొదలు లెబనోను లోయలో హెర్మోను, షెఫేలా ప్రదేశమును వాటి రాజులను పట్టుకొని కొట్టి చంపాను. ఇజ్రాయేలీల మీద వారు మన్య దేశములో అనగా హెబ్రోనులోను, దెబీరులోను, అనాబులోను, యోధా మన్యములన్నిటిలో ఇజ్రాయేలు మన్యం ప్రదేశాలన్నిటిలో ఉన్న అనాకీలను నాశనం చేశారు. గాజాలోను, గాతులోను, అస్తూదులోను కొందరు మిగిలి ఉన్నారు. యెహోషువ వారి గోత్రముల చొప్పున స్వాస్థ్యమును అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షంగా ఉండేను. ప్రియమైన సహోదరి సహోదరులారా, యుద్ధం జరుగుతుంది అంటే దానికి అనేక కారణాలు ఉంటాయి. కానీ యుద్ధం ముగిసింది అంటే అక్కడ యుద్ధ వాతావరణం లేదు, ఎలోహిం యొక్క సన్నిధానం అక్కడ ఉన్నదని అర్థం. ఆయన సన్నిధానం ఉన్న చోట సుభిక్షముగా ఉంటుంది అని మనము ఈ దినంలో చదువుకున్నాం. ఆయనే ప్రేరేపించాడు యుద్ధము చేయమని, అక్కడ ఉన్న ప్రదేశములన్నిటిని నాశనం చేయమని, వారిని కూడా చంపివేయమని. కానీ చివరి వచనంలో చూసినట్టయితే వారు దేశములో యుద్ధము లేకుండా సుభిక్షితముగా ఉండిరి అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం.
యుద్ధము లేకుండా ఉండాలి అంటే మనము ఏం చేయాలి? మొదట ఆయన మాట వినాలి. ఎలోహిం వారి మాట వినాలి మనం. ఆయన వాక్యానుసారంగా జీవించాలి. ఆజ్ఞలను, కట్టడలను, నియామక నిబంధనలను మనము నేర్చుకోవటం, పిల్లలకు నేర్పించటం మన బాధ్యత ఉన్నది. కాబట్టి మనము ఆయన సన్నిధానంలో సుభిక్షంగా ఉండాలి అంటే మనము ఆయన చిత్తంలో, ఆయన ప్రణాళికలు పాలిభాగస్తులుగా ఉండాలని. అప్పుడు మాత్రమే మన కుటుంబములు ఆశీర్వదింపబడతాయని మరి కొన్ని మాటలు పరమ తండ్రి మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్.